పర్లేదు. వస్తున్నారు మన ముందుకి ఆర్థిక ఆధునిక దార్శనికులు, అకుంఠిత దీక్షాపరులు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రదంలో నడపాలన్న ఆకాంక్షతో ఎన్ని అవరోధాలు ఎదురైన వెన్ను చూపని వెనుకడుగేయని తీరులు 2047 స్వర్ణాంధ్రలో సుసంపన్నమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాష్ట్రాన్ని నెలకొల్పాలన్న సదాశయంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ ను రూపొందించిన భవిష్యత్ దార్శనికుడు జరగబోతున్న ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఓకే మన ముందుకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కడప జిల్లా జమ్మలమడుగు గూడెం చెరువు ప్రజానీకం అందరి తరపున స్వాగతం సుస్వాగతం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ వస్తున్నారు చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం ఇవ్వవలసిందిగా ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా మనందరి ఎదురు చూపులకు తెరపడింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన ముందు ఉన్నారు. వారికి స్వాగత వచనాలు పలకవలసిందిగా మన జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోండి. దయచేసి ఎవరు కూడా నిలబడొద్దండి. దయచేసి అందరూ కూడా కూర్చోండి. కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. కూర్చోవాలండి. ఈరోజు మన గూడెం చెరువు గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్వాప్నికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి మీ అందరి తరపున సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మనం ఈ గూడెం చెరువులో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర మంత్రులు శాసనసభ్యులు అదేవిధంగా గూడెం చెరువు గ్రామస్తులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఇది గూడెం చెరువు గ్రామం జమ్మలమడుగు మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం సార్. జమ్మలమడుగు పట్టణానికి ఈ గ్రామానికి మధ్యలో పెన్నా రివరు పారుతూ ఉంటుంది సార్. అయితే ఈ
గుడెం చెరువు గ్రామానికి సంబంధించి 1840 కుటుంబాలు ఉన్నాయి సార్. అందులో అత్యధిక భాగం సర్వీసెస్ సెక్టార్లో వారు నిమగ్నమై ఉన్నారు సార్. ముఖ్యంగా జమ్మలమడుగు అదే ఇతర పట్టణాలకు సంబంధించి కావలసినటువంటి సర్వీసెస్ ఎక్కువ భాగం ఈ యొక్క గుడెం చెరువు గ్రామం నుంచి అందుబాటులో ఉంటారు సార్. ఎక్కువగా ఆటో డ్రైవర్సు అలాగే ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఈ గ్రామంలో ఎక్కువగా ఉన్నారు సార్. అయితే ముఖ్యంగా ఎక్కువగా ఉన్నది సుమారుగా 400 కుటుంబాలు చేనేత పైన ఆధారపడి చేనేత వృత్తితో వారు ఆధారపడి ఉన్నారు సార్. సుమారుగా 432 కుటుంబాలు ఆ విధంగా చేనేత పైన ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ మరమగ్గాలు ఉన్నాయి సార్. అదేవిధంగా చేతి మగ్గాలు కూడా ఉన్నాయి. చాలా కుటుంబాలు ఒక మరమగ్గము అదే ఒక చేనేత మగ్గం పిట్ హ్యాండ్లూమ్ అనేది కూడా వారు ఎక్కువగా వాడుతూ ఉన్నారు సార్. అయితే ఎక్కువ మంది వారు దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి అందరూ. సార్ ఈ గ్రామానికి సంబంధించి మనం 141 మంది బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఈ 141 కుటుంబాలకు సంబంధించినటువంటి అసెస్మెంట్ పూర్తయింది. అదేవిధంగా వారి యొక్క నీడ్ అసెస్మెంట్ కూడా పూర్తయింది సార్. అలాగే ఈ గ్రామంలో సుమారుగా 42 మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. వారు ముందుకు రావటం జరిగింది. వారు నీడ్ ఎనాలిసిస్ బేసిస్ మీద మనం 4 రకాలుగా బంగారు కుటుంబాలని మనం కేటగరైజ్ చేసుకోవటం జరిగింది సార్. ఒక కేటగరైజేషను ఎవరైతే ఫైనాన్షియల్ నీడ్లో ఉన్నారో అంటే వారికి ఏదైనా హాస్పిటల్ కానీ లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి కానీ అటువంటి వారిని ఒక కేటగిరీ గాను, అలాగే ఇంకొక కేటగిరీ లైవ్లీహుడ్ కేటగిరీ అంటే వారు బతుకు తెరువుకి అదేవిధంగా వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి కావలసినటువంటి అవసరాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు సార్. అలాగే మూడవ వారు చదువుకుంటున్నట్టు వారు అదేవిధంగా కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉన్నట్టయితే ఇంకా పై చదువులకు వెళ్ళాలి అని అనుకున్నటువంటి వారిని ఒక కేటగిరీ కింద తీసుకోవడం జరిగింది సార్. అలాగే 4వ కేటగిరీ వారు ఎవరైతే చదువు పూర్తి చేసుకుని అలాగే స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదా ఇతర కార్యక్రమాలు తీసుకుని జీవితంలో పై ఎదగడానికి అలాగే స్వయం శక్తితో ఎదగడానికి అటువంటి వారిని 4వ కేటగిరీ కింద ఐడెంటిఫై చేయడం జరిగిందా సార్. అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి మార్గదర్శులందరినీ కూడా వారి యొక్క ఇంట్రెస్టు అలాగే వారి యొక్క కెపాసిటీస్ని బట్టి వారిని కూడా మ్యాపింగ్ చేసుకుని ఆ విధంగా ఇక్కడ ఈ గ్రామంలో మ్యాప్ చేసుకోవడం జరిగింది సార్. మీకు ఈ గ్రామంలో మంచి ముందుకొచ్చినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్. ఆయన CEO ఫిజీ టెక్నాలజీ సార్. హైదరాబాద్లో సుమారుగా 2000 మంది ఎంప్లాయీస్ వారి సంస్థలో పనిచేస్తున్నారు సార్. వారు ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతని అడాప్ట్ చేసుకోవడానికి వచ్చారు సార్. అదేవిధంగా చెన్నారెడ్డి గారు ఉన్నారు సార్. వారు కూడా హైదరాబాద్